కి స్వాగతం. నా కొడుకు చావుకు కారకులైన నా కోడలు సుజాత, ఆకురత్తి పెంచలేళ్లపై వెంటనే చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని మార్కాపురం సీతారామమ్మ తెలిపారు. సోమవారం పోలీసు గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడైన నారాయణస్వామి కుమార్తెను నెల్లూరు లక్ష్మీపురం వీవర్స్ కాలనీకి చెందిన ఆకురాతి పెంచలయ్య కుమారుడైన ప్రవీణ్ కుమార్కు ఇచ్చి 2019లో పెళ్లి చేశామన్నారు. ఆకురాతి పెంచలయ్య తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకుని తన కుమారుడు అడిగినందుకు కోడలు సుజాత, ఆకురాతి పెంచలయ్య కలిసి చంపేశారన్నారు. నన్ను, నా మనవడు మార్కాపురం హరీష్ను చంపుతామని ఇద్దరు బెదిరిస్తున్నారన్నారు. మమ్మలను ఇంటిలోని కూడా రానివ్వకుండా బెదిరిస్తున్నారన్నారు. 15 సవర్ల బంగారము, పొలము, ఇల్లు డాక్యుమెంట్లను తీసుకెళ్లి బెదిరిస్తున్నారన్నారు. ఆస్తి కోసము నా కోడలను పెంచలయ్య వశపరుచుకొని మమ్మలను చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుండి ప్రాణహాని ఉన్నదని జిల్లా అధికారులు న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం హరీష్ తదితరులు పాల్గొన్నారు. మాది ఎడలూరు మండలం దంపూరు గ్రామం. నాకు 3 కుమారులు, కుమార్తె. ఆ పెద్ద కుమారుడు పెళ్లి చేసి 35 సంవత్సరాలు అయింది పెళ్ళి. నెల్లూరులో ఉన్నాడు కాపురం. పెళ్ళి ఏది ఇష్టం ఉండదు నా కొడుకుని 35 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అమ్మాయి పెళ్లి అయిపోతే పెళ్లి అక్ర సంబంధం పెట్టుకొని పోతుంది అమ్మాయి. ఆ అమ్మాయి దారి తెప్పిపోతుందని తీసుకొచ్చి ఆ పెంచలయ్య, ఆకురాతి పెంచలయ్య అని కొడుక్కి పెళ్లి చేసాడు. 50 సవర్లు బంగారం పెట్టి. ఎన్ని లక్షల పోయా డబ్బు? 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి 50 సవర్లు బంగారం పెట్టి 2 కానుకలు చేసి అన్ని చేసి అంతా పంపించాడు. ఇప్పుడేమంటే ఇంకా ఉన్న ఆస్తి అంతా నాకే కావాలని. మాది కూడా నా కొడుకులది, చిన్న కొడుకులకి ఇద్దరికి వచ్చింది కదా, నా భాగానికి ఉన్నింది అంతా మొత్తం కైలు ఎత్తుకోపోయాడు. కాగితాలన్నీ ఎత్తుకోపోయాడు. మా ఆస్తి అంతా ఎత్తుకోపోయి మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు. నన్ను చంపైపోయాడు. నాకు 50 సవర్లు బంగారం ఉండింది, 15 సవర్లు బంగారం ఉండింది. బంగారం అంతా ఎత్తుకోపోయారు. నన్ను చంపేయాలని ముందు పెట్టారు. నా కొడుకు బతికిచ్చాడు తీసుకోపోయి. అమ్మ ఎందుకు పెట్టారమ్మా, రామ్మ కప్పుకుంటున్నావు ప్రకారంగా అని చెప్పి హాస్పిటల్ తీసుకొని చూపించి నా కొడుకు లేకుంటే చచ్చిపోతుంది నేను, నా బంగారు తీసుకొని. ఇప్పుడేమంటే నా మనవడిని, నా మనవరాల్ని బయటికి పంపించేసి మాకు మొత్తం ఇల్లంతా కావాలా, నా కొడుకును కావాల్సి అంత పొలం ఉంది, ఎకరా పొలం ఉంది, షాప్ ఉంది, అంతా ఉంది. దాన్ని మొత్తం తీసుకొని మొత్తం మాకే నువ్వేం గడ్డా వాడేం చదివిచ్చావు, వాడికి ఉద్యోగం వచ్చింది, వాడు ఉద్యోగం చేసుకొని బతుకుతాడు. మరి అంతా నాకే కావాలని నా కోడలు ఏదిస్తుంది. మమ్మల్ని చంపేయాలా, బయటికి పంపించు. నా పేరు హరీష్. మా నాన్నగారు డిసెంబర్ 25, 2024లో మరణించారు. మరణానికి గల కారణాలు అవన్నీ మాకు రికార్డింగ్స్ ద్వారా దొరికాయి. ఇవి కాకుండా మరణం తర్వాత మామూలుగా మేము పూడుస్తాము. అలా ఆ రోజు ఏం జరిగిందంటే దహనం చేయమని చెప్పి ఆకురాతి పెంచలయ్య, మా అమ్మ వాళ్ళంతా కలిసి మా ఆచారాన్ని బూడిచే ఆచారం ఉంటుంది మా దాంట్లో. దాన్ని ఏం చేశారంటే దహనం చేయాలని చెప్పారు. తర్వాత కర్మంత్రాలు అవ్వగానే మా అమ్మగారు నెల్లూరుకి వచ్చి మాతోటే ఉంటూ ఒక నెల అవ్వగానే అమ్మమ్మని వాళ్ళ అమ్మ వాళ్ళని పంపించేసి ఇంటికాడి నుంచి అతను ఆకురాతి పెంచలయ్య అనే ఒకరోజు అతను వచ్చి వస్తా పోతా ఉండేవాడు మా ఇంటికి. ఒకరోజు వచ్చి ఇల్లు ఖాళీ చేసుకొని మా అమ్మ వాళ్ళు పైన ఉంటారు, మేము కింద ఉంటాము. అతను పైనుండి అమ్మని తీసుకోబోయి మేము ఆపిన దానికి మమ్మల్ని కూడా కేసులు పెట్టించి స్టేషన్లో కూర్చోబెట్టి మా అమ్మని తీసుకోబోయి వీవర్స్ కాలనీలో, లక్ష్మీపురం వీవర్స్ కాలనీలో పెట్టుకొని అక్కడి నుంచి మమ్మల్ని బెదిరిస్తూ మేము ఉంటే కూడా మా మీదకి ఎవరెవరినో పంపిస్తూ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఉంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి చనిపోయిన రోజే ఆయన ల్యాండ్ పేపర్లు తీసుకోపోయాడు. షాప్ లో ఉన్న ల్యాండ్ పేపర్లు మా చెల్లి సాయివాణి బంగారం తీసుకోపోయింది. దాన్ని అడగడాని కోసం మా బాబాయిలు పిన్నీలు వెళితే వాళ్ళ మీద కూడా కేసులు అన్ని వేస్తున్నారు. మాకు న్యాయం జరగాలని చెప్పి ఎస్పీ గారికి మేము అర్జీ ఇచ్చాము. అతని నుంచి మాకు రక్షణ కల్పించాలని, న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాము. మీడియా తరఫున ఆకురాతి పెంచలయ్య అనే అతను మా చెల్లికి మామ అవుతాడు, మాకు వియ్యంకుడు అవుతాడు.
ఆకురాతి పెంచలే అనే వ్యక్తి ఆ, ఆ, మా అమ్మని లోపరుచుకొని ఆ, ఆమెని మా చెల్లిని వాళ్ళందరినీ లోపరుచుకొని మా నాన్నతో ద్వేషాన్ని పెంచి ఒకానొక టైంలో మా నాన్నగారు కూడా నా దగ్గరికి వచ్చి ఇలా సంఘటనలు జరుగుతున్నాయి, ఇంట్లో జరుగుతున్న గొడవలు అన్ని చూస్తా వచ్చాము. మా నాన్న అది చెప్పుకోలేక మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు. ఒక టైంలో మా నాన్నగారిని ఇలా చేద్దామని చెప్పి ఆయన కూడా ఒకసారి ఇవన్నీ మనస్తాపానికి చెంది ఆయన చనిపోదాం అనుకున్నారు. దానికి గల సాక్ష్యాలు, రికార్డింగ్లు అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము పద్మశాలికి సంబంధించిన వాళ్ళము. మేము ఈ సంఘంలో కూడా పెట్టాము, పద్మశాలి సంఘంలో కూడా. సంఘంలో పెట్టినా కూడా అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు. వాళ్ళు కూడా మాకు ఒకటే చెప్పారు, అతను ఇలాంటి ఎన్నో దారుణాలు చేస్తా ఉంటాడు, అతని నుంచి ఎవరు కాపాడలేరు అని చెప్పి మేము ఈ రోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఈ వినతి పత్రం ఇచ్చాము. న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. వెంకటకృష్ణయ్య, మా దినముడుగు. మా ఇంటికి పెళ్లిళ్ళ పేరు ద్వారా నారాయణ స్వామి భార్య సుజాత ఇద్దరు వచ్చారు. వచ్చామంటే మాకు ఒక పిల్లోడు ఉన్నాడు, ఒక కూతురు ఉంది. కూతురుకి 70 సవర్ల బంగారు పెట్టాము. ఇంకా ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు, ఉండే ఆస్తి మొత్తం కొడుక్కే సందుద్ది అని చెప్పి అన్న తర్వాత మా పాప, చిన్న పాప నీరజ సార్, నీరజ చదువుకుంటుంది, డిగ్రీ 2nd ఇయర్ చదువుకుంటుంది. పూర్తి చేస్తామంటే పర్లేదు మేము చేసుకుంటాం, ఒక కొడుకేనో జాబ్ వస్తుంది అని చెప్పి అన్నాడు సార్. అందరితో సరేనని చెప్పి ఒక పిల్లోడే కదా అని చెప్పి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు ఆయన వేధిస్తుండేది ఆమె కానీ వాళ్ళు ఆడబడుసు కానీ ఆ ఇంట్లో ఉండించుకోలేక నేను తీసుకొని పోయి పెట్టుకున్నాను. మళ్ళీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని పోయి వదిలిపెట్టాను సార్. అప్పుడు టాంచి మళ్ళీ ఆ పైకి వెళ్ళిపోయి కింద ఏమంటే ఇళ్ళు ఏమంటారు సార్. ఎప్పుడు పెట్టినా గొడవలు పెట్టుకునేది, ఏదో గొడవ చేస్తా ఉండేది సార్. సార్ అదే న్యాయం జరగాలని నాకు అడుగుతాను. ఆయన సరిపోయిన కాడి నుంచి ఆస్తులు లేకుండా చేసి వాళ్ళని ఉండేదానికి ఇల్లు లేకుండా చేయాలి, అట్ట చేయాలి, ఇటు చేయాలని చెప్పి అంటుంటారు. పెళ్లి బిడ్డకి న్యాయం చేయాలి సార్. ఒళ్ళకి ఆడబిడ్డే. నేను చెప్పారు సార్, 70 సవర్లు బంగారు పెట్టాను నేను ఆ రోజు, 1 కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పి అన్నాడు. నా బిడ్డకు న్యాయం చేయండి సార్. ఎవరైనా ఆడబిడ్డాను ఎంతసేపు చంపేస్తామని ప్రాణహాని చేస్తాను. నేను చిన్నగా రైతుని సార్, 1 ఎకరా కాదు రైతుని. చేసుకుంటే బతకాలి. నేనేం చేయలేక ఎక్కడ తిరగలేక నాకు ఏది తెలీదు. అందుకని మీడియాకి వచ్చాను సార్. నాకేదో సహాయం చేయండి, న్యాయం చేసి ఎట్టొకట కాపాడండి సార్. నా బిడ్డని, నా అల్లుడిని, ఇద్దరిని కాపాడాల్సిన బాధ్యత. వాళ్ళు ఎప్పుడు చంపేసి తట్టుంటారు సార్. ఒక చిన్న మనవడు ఉన్నాడు. అది వాళ్ళు చేసుకుంటే బతకాలి. అది